నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత గారికి సంబంధించిన బిల్డింగ్ దగ్గర ఉన్నాం. సో G+4 భవనం అన్నమాట ఇది. సో 2017 నుంచి ఈ భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో 82,92,822 రూపాయలు ట్యాక్స్ కట్టని కారణంగా GHMC అధికారులు నిన్న ఈ భవనాన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 2017 నుంచి ఈ భవనానికి సంబంధించిన ట్యాక్స్ ని ఇప్పటి వరకు పే చేయకుండా ఉన్నారు. అండ్ ఈ విషయానికి సంబంధించి GHMC అధికారులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే జయలలితకి సంబంధించిన వ్యక్తులకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ద్వారా వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసి నిన్న మనకి బిల్డింగ్ సీజ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో ఉంది. సో 82,92,822 రూపాయలు ట్యాక్స్ ఏదైతే ఉందో ఆస్తి పన్ను బకాయిలు రాయితీతో కలిపి ఇది ఉంది. సో ఇప్పటి వరకు ఈ ట్యాక్స్ కట్టని కారణంగా ఈ ఇల్లుని సీజ్ చేయడం జరిగింది. అండ్ ఎటువంటి స్పందన లేదు అక్కడి నుంచి అని చెప్పేసి అధికారులు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్ గా ఇది వచ్చేసి క్లియర్ గా కమర్షియల్ బిల్డింగ్ లాగా ఉంది ఇక్కడ. సో గతంలో ఈ బిల్డింగ్ ని మన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజ్ కి తీసుకున్నట్టు కూడా మనం వింటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటి నంబర్ తో సహా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. హౌస్ నంబర్ 8-3-1099 ప్లాట్ నంబర్ 36 స్ట్రీట్ నంబర్ 4 శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ అని చెప్పేసి. సో ఇది ఒకప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా గారు కూడా దీన్ని లీజ్ కి తీసుకొని బిజినెస్ ఇక్కడ రన్ చేశారు అని చెప్పేసి మనం వింటున్న ఇదన్నమాట న్యూస్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా G+4 భవనము. 82 lakhs చేంజ్ ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ కట్టని కారణంగా GHMC అధికారులు దీన్ని సీజ్ చేశారు. మరి జయలలిత గారికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా లేదా, వాళ్ళు కడతారా లేదా అనేది పక్కన పెడితే బిల్డింగ్ ని మాత్రం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎప్పటికీ అన్సీజ్ అవుతుంది ఏంటి అనేది తెలీదు. మనకైతే సీల్ కూడా వేశారనమాట. సో ఆ వ్యక్తుల నుంచి ఏమైనా రెస్పాన్స్ అవుతారా లేదా అనేది తెలీదు. సో వేచి చూద్దాం ఎప్పటి వరకు వాళ్ళు స్పందిస్తారు. ఈ బిల్డింగ్ ని రిలీజ్ చేస్తారా లేకపోతే సీజ్ లోనే ఉంటుందా, జప్తులోనే ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సిన అదృష్టం అనమాట. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. సో ఇప్పుడు మీ పక్కన ఉన్న బిల్డింగ్ జయలలిత గారిదేనా? జయలలిత గారిదే అండి. జయలలిత గారు మేము ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా 20 సంవత్సరం ఇదే ఏరియాలు తిరుగుతున్నాము. అప్పటి నుంచి కూడా జయలలిత గారు తెలుసు. అంతకుముందు మన విజయ్ మాల్యా గారు వాళ్ళది రెంట్కుండే, తర్వాత మన ప్రొడ్యూసర్ గారు రామ్ గోపాల్ వర్మ తను కూడా రెంట్కుంటుండే దాంట్లో. అప్పటి నుంచి కూడా ఆ బిల్డింగ్ మనం చూస్తూ ఉంటాం. జయలలిత గారిది అది. ఆవిడ చనిపోయిన తర్వాత మరి వాళ్ళ మేనగోడలు ఎవరో దీపా గారు ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చిందని చెప్పేసి వినికిడి అంతవరకు. సో ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు దీన్ని సీజ్ చేశారు అని చెప్పేసి విన్నాం. అది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే చేసినారని మేము కూడా విన్నాం. సో ఇప్పుడు ఆ ఇంటిని ఎవరు చూసుకుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరో నైట్ అయితే సెక్యూరిటీ వాళ్ళు 2-3 పండుకుంటున్నారు అంతేగాని మెయిన్ హోమ్ లోకి అయితే వెళ్ళట్లేదు. ఆ కిందనే వాచ్మెన్ అదే యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఎవరు మరి అంటే వాళ్ళ తరఫున పెట్టారా మరి ఎవరైనా తెలియదు. అది బీహార్ వాళ్ళు ఎవరో సెక్యూరిటీగా ఉన్నారు. సో విజయ్ మాల్యా గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లీజ్ తీసుకున్నారు, మీకు ఏమైనా ఐడియా? అది 95 to 2000 బిలోలో లీజ్ కాదు, పర్ రెంట్ ఏదో ఉండొచ్చు. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు 3-4 వరకు ఉన్నారు, 2003-4 వరకు అంతవరకు. ఇప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదంట. ఉండొచ్చు. మేము వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూడా 2015 లో వచ్చినాము. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఓపెన్ కాలే సెక్యూరిటీ. 2015 మీరు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఆ బిల్డింగ్ క్లోజ్ లోనే ఉంది. నైట్ లో మాత్రం ఎవరు వాచ్మెన్ వాళ్ళు పండుకునే వాళ్ళు, మళ్ళీ ఎవరు వాళ్ళు పెట్టారు తెలియదు అంతవరకు. సో ఇది మాత్రం కన్ఫర్మ్ గా మీకు తెలిసి జయలలిత బిల్డింగ్, జయలలిత గారు. జయలలిత గారు అంటే ఏంటో మీకు తెలుసా, కొంచెం చెప్పగలుగుతారా? తమిళనాడు సీఎం. మేడ్చల్ దగ్గర కూడా ఆమెకు అంగురు తోటలని ఫేమస్, అక్కడ ఉంటుండే. ఆమెకు హైదరాబాద్ లో ఉన్న ఇల్లు ఒకటి ఇది ఆమెకి. అది నాకు తెలిసినంత వరకు అదండి. మీకేమైనా తెలుసా జయలలిత గారి గురించి? మంచి యాక్టర్, యాక్టింగ్ చేసినారు కదా, యాక్టింగ్. అండ్ తమిళనాడు వెళ్ళింది కదా సీఎం గా 2-3 టర్మ్స్ అంతవరకు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఉంటున్నారు? సంవత్సరం నుంచి. సో ఆ ఇల్లు ఎవరితో మీకు తెలుసా? చచ్చిపోతుందంట కట్టినవిడే, గవర్నమెంట్ అండర్ చేసిందంట. ఆవిడ పేరు ఏం పేరు మీకు తెలుసా? జయలలిత రామరాజు డ్యాక్ చేసిందిరా బాబు. అది ఆదివారం నడుదంగలో అప్పుడు మా పెద్దాపురం నాడు షాప్ చేసింది. మరి
తెలిసి వచ్చేసాను. అదే. చూసారా మీరు ఆమె చేసిన యాక్టింగ్ చేసిన సినిమాలో అమ్మ బాబు ఇక ఆ చిన్నవాడు ఏం బాగానే. బాబు నమస్తే. నమస్తే. సో ఇక్కడ చూస్తున్నారు మీరు పక్క బిల్డింగ్ లోనే వాచ్మెన్ ఉన్నారు. ఆ, పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఎవరు? అవి తమిళనాడు ఆ జయలలిత బిల్డింగ్ అది. 2 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేస్తున్నా, అది అట్నే ఖాళీ ఉంది అది. ఆ, సో నిన్న అధికారులు వచ్చి సీజ్ చేసినారంట కదా. నిన్న వచ్చిళ్ళు సీరియస్లు పొద్దున కూడా వచ్చిళ్ళు చూసిపోయాళ్ళు, మొన్న కూడా వచ్చిళ్ళు సీజ్ చేసిపోతా అని చెప్పిళ్ళు. గవర్నమెంట్ ఆర్డర్ అయితే అని చెప్తుళ్ళు, మాకు తెలియదు అది. అది అయితే 2 సంవత్సరాలు ఖాళీ ఉంది, ఇవ్వలేరు. వేరే వాళ్ళు బీఆర్ వాళ్ళు పొరాలు ఉంటారు, వాళ్ళు వచ్చి వండుకొని తింటారు, మళ్ళీ పని చేసుకుంటారు, వచ్చి మళ్ళీ ఆడ వంటారు. దానికి వాచ్మెన్ లేడు, ఇవ్వలేదు నాకు. ఎందుకు సీజ్ అయిందంట బిల్డింగ్? సీజ్ అంటే ఆడ ఎవరు వచ్చి ఉంటలేరు. వాళ్ళ ఆ జయలలిత ఆమె చనిపోయిన కాడికి వెళ్ళి వాళ్ళ చెల్లె బిడ్డ వాళ్ళ అక్క బిడ్డ వాళ్ళు వస్తా అని చెప్పి ఎవరు రాలే, అది అట్నే ఖాళీ ఉంది అది. అంతవరకే మాకు ఎరక. ట్యాక్సులు కట్టనందుకు సీజ్ చేస్తాం అన్నట్టు కూడా విన్నాం. ఇక టాక్సీ కట్టాలి ఆమె తెలియదు, కానీ అది మాత్రం 2 సంవత్సరాలు అట్నే ఉంది. వాళ్ళకి ఎవరు వస్తారు ఎవరు పోతారు, అది అట్నే ఉంది అది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరు చూసుకుంటారు అసలు? ఎవరు చూసుకుంటారు, వాళ్ళు బీఆర్ ఇద్దరు పొరలు ఉన్నారు, వాళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వంటలు తాను చేస్తారు, పనికి వెళ్తారు, సాయంత్రం వాళ్ళు వంటలు అంతే. అంటే వాళ్ళ బిల్డింగ్ కి సంబంధించిన వాచ్మెన్ వాళ్ళు బిల్డింగ్ సంబంధించి వాచ్మెన్ కాదు, మామూలుగా ఆ బిల్డింగ్ వేరే ఎవడో వచ్చినాట, ఈ బిల్డింగ్ తింటూ ఉండాలి చెప్పిలాట. వాళ్ళైతే వచ్చి వండుకొని తింటారు, బట్ట వండుకుంటారు, వెళ్ళిపోతారు, మా సాయంత్రం వస్తారు. ఫైనల్ గా మీకు తెలిసి ఈ ఇల్లు ఎవరిది అనేది క్లియర్ గా? జయలలిత ఇల్లు, తమిళనాడు జయలలిత. మాకు ఎరక సినిమాకి వచ్చింది ఆమె, అంతవరకు సీఎం అయింది, ముఖ్యమంత్రి అయింది, అంతవరకు మాకు ఎరక. ఓకే. సో వేచి చూడాలి. జయలలిత గారికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి జిహెచ్ఎంసీ అధికారులకు ఏమన్నా రిప్లై వస్తుందా, రిప్లై ఇచ్చి వాళ్ళ అమౌంట్ ని పే చేసి ఈ ఇల్లుని జప్తు నుంచి సీజ్ నుంచి అన్సీజ్ చేయించుకుంటారా, లేకపోతే దాన్ని అట్లా వదిలేస్తారా అనేది మనం వెయిట్ చూడాల్సిన సందర్భం అనమాట. వెయిట్ చేసి చూడాల్సిన సందర్భం. సో ఇక్కడ చూసుకుంటే మీరు వెనకాల హౌస్ నంబర్ కూడా క్లియర్ గా మనకు ఐడెంటిఫై అవుతుంది. శ్రీనగర్ కాలనీలో ఉంది, అమీర్పేటలో. సో ఇది ఎప్పుడు అన్సీజ్ అవుతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.